హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవి ఎక్కడ రికమెండేషన్ అనే కాదు, ఇక్కడ నేను ఏ స్టాక్స్ని కొనమని అమ్మని చెప్పడం లేదు. ఇవి జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్గానే చెప్తా ఉన్నాను. వీడు వచ్చేసి వైశాలి పరేఖ్. వీడు మంచి ఎనలిస్టు, మంచి ట్రేడింగ్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ ప్రతిరోజు ఇస్తూ ఉంటారు, మీ ఇంట్లో ఇస్తూ ఉంటారు. కావాలంటే మీరు కూడా రోజు చూడవచ్చు. అయితే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, మీరు ఇతరుల మీద ఆధారపడే కంటే కూడా మీ అంతటి మీరు కొద్దిగా ఎనాలిసిస్ చేసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం అనమాట. స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఇతరుల మీద ఆధారపడటం కాదు, ఇతరుల నుంచి మనం సబ్జెక్ట్ నేర్చుకొని మనం ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. లేకుంటే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సరే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చాలా కాలం నుంచి ఇచ్చే రికమెండేషన్స్ అబ్జర్వేషన్ అనేటువంటి చేస్తూ ఉన్నాను. ఏ కాన్సెప్ట్ ఇస్తుంది అనేటువంటి దానికోసం ఎక్కడైనా సరే ఓ లాజిక్ అండర్స్టాండ్ అవుతుందేమోనని చేస్తూ ఉన్నాను. నిన్న ఇదిగోండి, బై ఆర్ సెల్ వైశాలి పరేఖ్ రికమెండ్స్ 3 స్టాక్స్ టు బై టుడే 10 మార్చ్ 2025 ఇచ్చాను కదా. సరే, సంబంధించి ఏదో మార్కెట్ సంబంధించి ఇచ్చారనుకోండి. ఇది ఇక్కడ చూడండి, వైశాలి పరేఖ్. బాగా రికమెండేషన్స్ అని అవన్నీ బాగా ఫేమస్, కానీ ఎందువలన సక్సెస్ నేను చాలా రోజుల నుంచి చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ బై ఎట్ 347.25, టార్గెట్ 362, స్టాప్ లాస్ 339. సరే చూద్దాం ఇది ఏమైంది. బిఎల్ఎస్ టార్గెట్ 362, ఎంట్రీ 347.25. బిఎల్ఎస్ ఎక్కడ ఎంటర్ కమ్మన్నారు? 347.25 347.25 దగ్గర మనం ఒక ఎంట్రీ అనేటువంటిది ఇద్దాం. ఒక ఎంట్రీ కాదు, ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. 347.25 ఇది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇంకేమవుతుంది? సహజంగా ట్రేడర్ ఏమనుకుంటాడు, అరే మేడం గారు చెప్పారు ఇది ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఒకవేళ 5 మినిట్స్ ఆగినా ఇంకా తక్కువలో దొరికింది కాబట్టి ఇంకా మనకు ప్రాఫిట్ వస్తుందని ఎంటర్ తీసుకుంటాడు. ఇదేమైంది? స్టాప్ లాస్ ఎంత చెప్పారు? 339 స్టాప్ లాస్ని 339 స్టాప్ లాస్ని హిట్ చేసి, అంటే ఒకరోజు సక్సెస్ అయ్యి ఒకరోజు ఫెయిల్ అవటం ఇవన్నీ కామనే. కానీ నేను అనేది ఏంటంటే, కావాలంటే మీరు ప్రీవియస్గా ఉన్నాయి కూడా, నేను చాలా కాలం నుంచి దాదాపు 1 year నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. వీళ్ళ సక్సెస్ పర్సంటేజ్ అంటే మన నాలెడ్జీ ఏంటి, మనం ఎనాలిసిస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇతరుల యొక్క సబ్జెక్ట్ని కూడా మనం ఎనాలిసిస్ చేసుకోవాలన్నమాట. సో ఆ కోణం ఎనాలిసిస్ చేసుకున్నప్పుడు వీళ్ళకంటే మనమే కొంచెం బెటర్గా ప్రిడిక్ట్ చేయగలుగుతున్నామేమోనని అనిపిస్తున్నాను. అందుకని చాలా కాలం నుంచి మనం ఎనాలిసిస్ చేస్తున్నాం. వైశాలి పరేఖ్ కానీ ఇంకా ఉన్నారు, వాళ్ళవి కూడా నేను ముందు వీడియోస్ చేస్తాను. ఎంఎంటీసీ బై 55.20 ఎంఎంటీసీ బై ప్రైస్ దగ్గర ఒక 55.20 ఇదిగోండి. ఇక్కడ బుల్లిష్గానే ఉంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి 53 స్టాప్ లాస్ సో పోయింది. ఇది కూడా మటాష్ అయిపోయింది. దాదాపుగా ₹2 అంటే ఇక్కడ ఎంత? 4% లాస్. ఇక్కడ ₹1,00,000 క్యాపిటల్ చేస్తే 4,000 లాస్. తర్వాత ఇంకోటి చూద్దాం, గాడ్రేజ్ కన్జ్యూమర్. ఇది వచ్చేసరికి చూడండి, ఎక్కడ బై చేయమన్నారు? బై 10.45, టార్గెట్ 1100, స్టాప్ లాస్ 10.20, బై 10.45. టార్గెట్ 1100, కానీ 1100 అంటే ఎన్ని పాయింట్స్ అసలు వెళ్ళాలా? దాదాపు 65 అంటే 6% వెళ్ళాలి. కానీ ఇది వెళ్ళిందా? వెళ్ళలేదు. ₹18 వెళ్ళింది. తర్వాత కిందకు వచ్చేసింది. స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. ఇది ఒకటి మాత్రం కొంత గుడ్లో మెల్లలాగా ఇక్కడ దాకా వెళ్ళినాక స్టాప్ బుక్ చేయరు కదా, ఇంకా పైకి వెళ్తుందేమోనని చూస్తారు. ఒకవేళ ఇన్ కేసు బుక్ చేశారనుకోండి, 1.5% వచ్చింది అనుకుందాం. మరి ఫస్ట్ ఒక దాంట్లోనే ఉన్నా, ఇక్కడ వచ్చేసి దీంట్లో
ఎంఎంటీఎస్లోనేమన్నా 4000 లాస్. దీంట్లో వచ్చేసి 1 ల్యాక్కి మనం కనుక ప్లానింగ్ కనుక చేస్తే 300 క్వాంటిటీ స్టాప్ లాస్ని హిట్ అయిపోయింది. ఇది వచ్చేసి ₹8 స్టాప్ లాస్. ఇక్కడ వచ్చేసి 2500 4 ₹6500. 6500 1500 తీసేస్తే అది కూడా మన వర్క్నే సరే ఇక్కడ దాకా హై దాకా వెళ్ళింది కదా అని చెప్తున్నాం అనమాట. అక్కడ బుక్ చేసాం. సో ₹5000 ఓవరాల్ లాస్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అసలు ఏ రిస్క్ రివార్డ్ రేషియో కానీ కానీ సక్రమంగా లేవన్నమాట. అంటే మనం ఎవరైనా సరే రికమెండేషన్ చేసినటువంటి స్టాక్స్ని మనం అబ్జర్వేషన్ అనేటివి చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ దానికి మన సొంత నాలెడ్జ్ని ఉపయోగించి ట్రేడింగ్ అనేటువంటివి చేస్తేనే మనకి ప్రాఫిట్స్ అనేటువంటివి వస్తాయి, కానీ లాసెస్ అనేటువంటివి కొంత దూరం కావడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి నేను అనేది ఏంటంటే, మీకంటూ ఒక కాన్సెప్ట్ కూడా ఉండాలి. ఎయిట్ వాళ్ళు ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పినా మీకంటూ ఒక కాన్సెప్ట్ కూడా ఉండాలి అనేటువంటిది, మీ కాన్సెప్ట్ బేస్డ్గా ట్రేడింగ్ అనేటువంటి చేయాలి అనేటువంటిదే నేను ఇక్కడ చెప్పేటువంటి విషయం. ఎంత పెద్ద ఎనలిస్టులు అయినా సరే స్టాక్ మార్కెట్లో వాళ్ళు చెప్పినట్టే ప్రిడిక్షన్ జరుగుతుంది అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. కాబట్టి ఇంత పెద్ద ఎనలిస్టులే, వైశాలి పరేఖ లాంటి ఎనలిస్టులు చెప్పినవి ఒక్కోసారి బోల్తా పడుతున్నప్పుడు మీరు ఎవడో ఫోన్లు చేసేసి కొనండి అమ్మండి అని చెప్పినటువంటి వాళ్ళ మాటలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో మీరు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.